హలో వెల్కమ్ టు చాందీ కనెక్ట్స్. హాస్టల్లో ఉండి హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి? ఈ వీడియో అయితే చాలా రిక్వెస్టెడ్ వీడియో. మన ఛానల్లో ఆల్రెడీ హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి వాటి మీద వచ్చిన క్వైరీస్తో ఒక 2 వీడియోస్ చేశాను. హనుమాన్ చాలీసా అలాంగ్ విత్ మేనిఫెస్టేషన్ ఎంత పవర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్లో మనకి మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో, మీరు పీజీలో ఉండి ఆర్ మీరు హాస్టల్లో ఉండి హనుమాన్ సంకల్పాన్ని ఎలా చేశారు, ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఏ నియమాలు పాటించారు, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ నన్ను ఇన్స్టాగ్రామ్కి వచ్చి అడిగారు. సో మీకోసం పీజీలో ఉన్న వాళ్ళు ఆర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు హనుమాన్ సంకల్పాన్ని ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు హనుమాన్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో దట్ మీకు హనుమాన్ సంకల్పం మీద ఒక క్లియర్ పిక్చర్ అండ్ ఆల్సో నా పర్సనల్ స్టోరీని కూడా నేను చెప్పాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ హనుమాన్ సంకల్పం మీద చాలా డౌట్సే వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 వీడియోస్ Q&A సెషన్స్ చేశాను. స్టిల్ ఈ వీడియో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. స్టిల్ ఈ వీడియోలో ఉన్న డౌట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కమింగ్ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకే, లెట్స్ ఎంటర్ ఇంటు ది వీడియో. నేను హాస్టల్లో ఉండి హనుమాన్ సంకల్పం ఎలా చేశానో డిస్కస్ చేసే కంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్గా హనుమాన్ సంకల్పం అంటే ఏంటో చూద్దాం. హనుమాన్ సంకల్పం ఎవరు చేస్తారు అంటే, ఎవరికైతే ఒక జెన్యూన్ విష్ ఉండి ఆ విష్ ఎంత కష్టపడినా సరే, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కొన్ని విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు. అలాంటి విషెస్ని హనుమాన్ బ్లెస్సింగ్తో ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసేదే హనుమాన్ సంకల్పం. మీరు అనుకున్నంత ఈజీగా అయితే హనుమాన్ సంకల్పం కంప్లీట్ అవ్వదు. చేసే మధ్యలో చాలా హర్డల్స్, చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి. హనుమానే మనల్ని టెస్ట్ చేస్తారు అంటారు. అంటే ఎవరికైతే ఎక్కువ డిటర్మినేషన్ ఉంటుందో, అంటే ఎవరికైతే స్ట్రాంగ్ విష్ ఉంటుందో వాళ్ళ విష్ అట్ ఎనీ కాస్ట్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎంత హర్డిల్స్ వచ్చినా, ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా సరే వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళే ఈ సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేయగలరు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నేను 5th డే వరకు చేశాను, 6th డే నేను లేట్గా లేచాను, సో ఈరోజు ఎక్స్క్లూడ్ చేసేసి రేపటి నుంచి నెక్స్ట్ డే కౌంట్ చేయొచ్చు అని అడుగుతారు. అండ్ ఈరోజు ఏదో రీజన్ వల్ల స్కిప్ చేసేసాను, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా. చాలామంది చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు నాకు. లిటరల్లీ 95% ఆఫ్ ది పీపుల్ అయితే కంప్లీట్ చేయలేరు. ఆ రిమైనింగ్ 5% ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఎస్ మేము ఫాలో అయ్యాము అని వాళ్ళ రియల్ స్టోరీస్, వాళ్ళ హ్యాపీనెస్ని అయితే నాతో షేర్ చేసుకుంటారు. సో మీరు అనుకున్నంత ఈజీగా అయితే హనుమాన్ సంకల్పం అయితే కంప్లీట్ అవ్వదు. మీరు హనుమాన్ సంకల్పం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విష్ మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ విష్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీ ఎమోషన్స్, మీ హ్యాపీనెస్ ఎలా ఉంటాయో మీరు ఆల్రెడీ ప్రెజెంట్ విజువలైజ్ చేసుకోవాలి. అంటే మీ విష్ మీద మీకు అంత క్లారిటీ ఉండాలి. ఆల్సో ఆ విష్ అనేది జెన్యూన్గా ఉండాలి. ఓకే, అంటే వేరే వాళ్ళని హర్ట్ చేసేలాగా ఆర్ వేరే వాళ్ళకి బ్యాడ్ జరగాలి అని అయితే మీ విష్ ఉండకూడదు. అలాంటి విష్ అయితే డెఫినెట్లీ ఫుల్ఫిల్ అవ్వదు. సో ఆల్సో విష్ అనేది మీకోసమే కాదు, మేబీ మీ పేరెంట్స్ కోసం, మీ సిబ్లింగ్స్ కోసం కూడా అయి ఉండొచ్చు. ఎవరి కోసమైనా పర్లేదు, బట్ జెన్యూన్గా ఉండాలి విష్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విష్ మీద క్లారిటీ ఉండాలి. ఇప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ప్రొసీజర్ అనేది ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి, హాస్టల్లో ఉండి చేసే వాళ్ళకి కొంచెం చేంజెస్ ఉంటాయి. బట్ 11 times హనుమాన్ చాలీసా అనేది డెఫినెట్లీ చదవాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా సరే 11 days హనుమాన్ చాలీసా చదవాల్సి ఉంటుంది. హాస్టల్లో ఆబ్వియస్లీ మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకొని ఉంటాం రూమ్ని. సో రూమ్ అనేది నీట్గా, శుద్ధిగా ఉండేలా చూడండి. డైలీ మాప్ అయితే చేయాలి. అండ్ ఇఫ్ గర్ల్స్ ఏమైనా పీరియడ్స్, మీతో పాటు ఉన్న రూమ్మేట్కి ఏమైనా పీరియడ్స్ అలా అయితే మీ రూమ్మేట్కి పీరియడ్స్ లేని టైంలో, మీ రూమ్మేట్కి పీరియడ్స్ లేని టైంలోనే చేయండి. అండ్ వన్స్ మీ ఇద్దరికి కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్ అంతా కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేసి దెన్ మాప్ చేసి హనుమాన్ సంకల్పాన్ని అయితే స్టార్ట్ చేయండి.
మీరు అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. లేచి ఫ్రెష్ క్లోత్స్ వేసుకొని, దగ్గర హనుమాన్ ఐడల్ ఉంటే ఓకే, అలా కాదు అంటే అట్లీస్ట్ ఒక హనుమాన్ ఫ్రేమ్ ఆర్ హనుమాన్ ఫోటో అయినా ఉండాలి. ఇఫ్ అది కూడా పాసిబుల్గా లేకపోతే మీ దగ్గర మొబైల్లో హనుమాన్ ఫోటోని అయితే పెట్టుకొని మీకు ఏది పాసిబుల్ అయితే ఆ ప్రసాదం, మీ దగ్గరలో స్వీట్ షాప్ ఉంటే స్వీట్స్ తెచ్చుకోండి, ఆర్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి, అవైతే హనుమాన్కి ప్రసాదంగా పెట్టాలి. అండ్ ఆల్సో దీపం. ఇక్కడ చాలామంది మేము హాస్టల్లో ఉంటున్నాము, దేశీ ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది అని అడుగుతున్నారు. మీ డిజైర్, మీ విష్ అనేది జెన్యున్గా, ఎవరిని హామ్ చేసేది కాదు, చాలా జెన్యున్గా మీరు హనుమాన్ భక్తితో చేస్తే సరిపోతుంది. మీరు ఆవు నెయ్యితోనే చేయాలి. మీరు బెడ్ మీద కాదు కిందే పడుకోవాలి. అండ్ మీరు ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు. ఇంత హాస్టల్ వాళ్ళకి ఆబ్వియస్లీ పాసిబుల్ అవ్వదు. హనుమాన్ మీద భక్తితో మీ డిజైర్ అనేది జెన్యున్గా ఉంటే డెఫినెట్లీ ఫుల్ఫిల్ అనేది అవుతుంది. షాప్లో గీ దొరుకుతుంది కదా, ఆ గీతో కూడా మీరు దీపం అనేది పెట్టచ్చు. సో దీపం పెట్టి మీరు ప్రసాదం పెట్టిన తర్వాత ఒక మ్యాట్ అయితే తీసుకొని ఆ మ్యాట్ మీద కూర్చొని హనుమాన్ చాలీసాని 11 టైమ్స్ కంటిన్యూస్గా చదవండి. ఓకే, ఇలా 11 డేస్ ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు డెఫినెట్లీ వచ్చే క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ మీద పడుకోవాలా ఆర్ కింద పడుకోవాలా అని అయితే అడుగుతున్నారు. హాస్టల్లో ఐ నో పాసిబుల్ అవ్వదు కింద పడుకోవడానికి. మీ డిజైర్ అనేది జెన్యున్గా ఉంటే సరిపోతుంది, మీరు బెడ్ మీదే పడుకోవచ్చు. అండ్ ఆల్సో ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చా బెడ్ మీద అని అడుగుతున్నారు. యా, డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెంసేపు అనేది రెస్ట్ తీసుకునేదాన్ని. బికాస్ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అంతా ఫినిష్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి దెన్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి టెంపుల్కి వెళ్ళి ఇదంతా టైర్డ్ అయిపోయి ఉంటాము. సో మీరైతే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఆనియన్ గార్లిక్ అనేవి హాస్టల్లో పెడుతూ ఉంటారు కదా, తినొచ్చా అని అడుగుతున్నారు. ఎస్, తినొచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు అంటే అన్ని ఫెసిలిటీస్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవ్వదు. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీ మైండ్, మీ సోల్ అనేది పీస్ఫుల్గా, కామ్గా ఓన్లీ భక్తి మీదే, హనుమాన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సరిపోతుంది. మిగిలినంతా హనుమానే చూసుకుంటారు. అండ్ ఆల్సో చాలామంది నేను ఫాలో అయ్యే హనుమాన్ చాలీసా కోసం అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ బిగినింగ్లో నేను ఆన్లైన్లోనే హనుమాన్ చాలీసా పీడిఎఫ్ ఉంటుంది, అది ఫాలో అయ్యేదాన్ని. ఆ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. దెన్ నేనైతే హనుమాన్ చాలీసా బుక్ అయితే తీసుకున్నా. సో ప్రజెంట్ నేను అదే బుక్లో చూసి అయితే హనుమాన్ చాలీసా చదువుతున్నాను. స్టిల్ చాలామంది ఆ బుక్ని నాకు వీడియో చేయండి, ఆ బుక్ మీద ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఇఫ్ మీకు కావాలి అంటే ఒక హనుమాన్ చాలీసాది నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నా బుక్లో చూపిస్తూ AI ఆడియోతో ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇఫ్ మీకు కావాలి అంటే ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే డెఫినెట్లీ మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి. నేను ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో అయితే చేస్తాను. మేబీ Q&Aలో అదే లాస్ట్ వీడియో అయి ఉండొచ్చు. సో మీ డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు నెక్స్ట్ Q&A వీడియో అయితే వస్తాను. అండ్ నా హనుమాన్ చాలీసా బుక్ ఆర్ PDF మీకు చూపిస్తూ ఒక సపరేట్ వీడియో కావాలి అన్నా సరే కామెంట్ చేయండి, నేను దాని మీద ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.